తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో నాయకులందరూ కూడా ఉద్యమకారులను మర్చిపోతా ఉన్నారని చెప్పి విజయశాంతి గారు అయితే నిన్న మాట్లాడడం జరిగినది. మరి ఉద్యమకారులే లేకపోతే మీరందరూ మంత్రులు అయ్యేవారా, మీరందరూ సీఎంలు అయ్యేవారా అని చెప్పి విజయశాంతి గారు అయితే నిన్న గట్టిగా మాట్లాడిరు. మొత్తం అసెంబ్లీలో అయితే ధ్వజం ఎత్తినారు. మరి అసలు ఏందా ముచ్చట అనేది ఒక్కసారి చూద్దాం. ఉద్యమకారులు తెలంగాణను తేవడానికి ఎంతో కష్టపడిండ్రు. మరి గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం, మా ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో మేము కూడా ఇంకా వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి విజయశాంతి గారు అయితే చెప్తా ఉన్నారు. మరి గత పాలకులు బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడైతే ఉద్యమకారులకు ఇల్లు ఇస్తామన్నారు, జాగాలు ఇస్తామన్నారు, వాళ్ళకు పైసలు ఇస్తామన్నారు, జాబులు కూడా ఇస్తామని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఏ ఉద్యమకారుడు కరెక్ట్ గా సెటిల్డ్ అయిండు, వెల్ సెటిల్డ్ అయిండు అనేది మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితాలు మారుతాయని అనుకున్నారు. కానీ ఇక్కడ మారిన జీవితాలు ఎవరైతే ఉన్నాయో నాయకులే తప్ప వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తల జీవితాలు కూడా మారలేదు. బాగా సంపాదించుకున్నది ఎవరు అంటే తెలంగాణలో అధికారులు ఉన్న నాయకులు మాత్రమే. మరి ఉద్యమకారులకు మీరు ఏం చేసిండండి? ప్రజాప్రభుత్వం కూడా అధికారంలోకి రావడానికి ఉద్యమకారులకు సో అండ్ సో గ్యారంటీలు ఇస్తాం, వాళ్ళకు ఇల్లు ఇస్తాం, జాగాలు ఇస్తాం అని చెప్పి అన్నారు కదా. మరి ఏమైంది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి నిన్న విజయశాంతి గారు అయితే మాట్లాడడం జరిగినది. మరి ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యతనే కదా, దాన్ని ఎందుకు మర్చిపోతా ఉన్నారు? వాళ్ళకి ఏమైనా మేలు చేస్తేనే కదా వాళ్ళు కూడా జీవితాంతం ప్రజాప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకునేది. అరే మరి రేవంత్ రెడ్డి గారు ఇది చేసిండ్రు, మరి రేవంత్ అన్న మాకు ఇట్లా చేసిండ్రు, మేము ఇంత కష్టపడ్డందుకు మాకు ఫలితం దక్కిందని చెప్పి జీవితాంతం మీ పేరు చెప్పుకుంటారు. తెలంగాణ వచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది రావాలి కదా. మరి తెలంగాణ మేము సాధించుకున్నందుకు మాకు ఇది దక్కింది అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. మరి దాని ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, మరి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఆ బాధ్యతను కాంగ్రెస్ నిర్వర్తిస్తే చరిత్ర అవుతుంది, పట్టించుకోకపోతే చారిత్రక తప్పిదం అవుతుంది. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. మళ్ళీ ఒకసారి కూడా విజయశాంతి గారు, ఎందుకంటే విజయశాంతి గారు కూడా ఉద్యమకారులు కాబట్టే వాళ్ళకి బాధలు ఏంటిది, ఉద్యమకారులందరూ ఎంత కష్టపడ్డారు, ఎంత బాధలు పడ్డారు ఏందని తెలుసు కాబట్టే విజయశాంతి గారు దాని గురించి మాట్లాడడం జరిగినది. మరి రేవంత్ రెడ్డి గారు నేను కూడా అదే అడుగుతాను, మరి మీరు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మీరు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టే చేస్తారా, లేదా వాళ్ళని కూడా ఆదుకుంటారా, లేదా మరి వాళ్ళని కూడా ఒక చూపు చూస్తారా లేదా అనేది కూడా చూడాలి. అదే చెప్తా ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఉద్యమకారులందరినీ కూడా వాళ్ళకు పట్టించుకొని వాళ్ళకి ఏమన్నా చేస్తే జీవితాంతం వాళ్ళకు గుర్తు పెట్టుకుంటారు. ఇంకోటి కాంగ్రెస్ అది చేసిన చరిత్ర కూడా ఉంటది. ఉద్యమకారులను నిలబెట్టింది, వాళ్ళని ఆదుకున్నది ఎవరు అని అంటే జీవితాంతం కూడా ఎందుకు తెలంగాణ ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెసే ఉద్యమకారులను కాపాడింది, వాళ్ళందరికీ కూడా ఒక మంచి లైఫ్ చూపించిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి విజయశాంతి గారు రేజ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో ఇది కరెక్టే. ఉద్యమకారులందరూ కూడా రెస్పాండ్ కావాలి దీనిపైన. మళ్ళీ మీరందరూ వచ్చి ఒక్కసారి గట్టిగా మాట్లాడితే బయట మీడియాలో కానివ్వండి, ఏడైనా కూడా కానివ్వండి, దానికంటూ ఏమన్నా అడుగులు పడే అవకాశం ఉంటది. మీ గురించి మాట్లాడేటోళ్ళు ఒకరు ఉన్నప్పుడు వాళ్ళ వెనకాల నడవండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకా జైలుకు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉద్యమకారులు. మరి వాళ్ళకేం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళకేం చేసింది అనేది కూడా చూసుకోవాలి కదా. అట్లాంటి వాళ్ళు ఎవరైతే కరెక్ట్ గా తెలంగాణ ఉద్యమం అప్పుడు పనిచేసినారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకు మేలు జరిగేలా చేయాలి అని చెప్పి మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని మేమైతే అడగడం జరుగుతాం. మొత్తానికి అయితే విజయశాంతి గారు ఉద్యమకారుల గురించి మాట్లాడినారు. దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కామెంట్ తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేటి జాతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.